వైసీపీ పార్టీ ఇంకంతా అయిపోయింది, ఏం లేదు, ఖాళీ అయిపోతుంది. వైసీపీలో ఉన్న వాళ్ళు మొత్తం టీడీపీ జంప్ అవుతున్నారని చెప్పేసి టీడీపీ పార్టీ వాళ్ళు గోల్ చేస్తున్నారు కదా. మరి అట్లా చూసినట్లయితే నేను రాయపాటి సాంబశివరావు అబ్బాయి రాయపాటి రంగారావు చంద్రబాబు నాయుడు ఫోటో పగల కొట్టేసి మంగళగిరిలో నారా లోకేష్ను ఓడిస్తానని శబ్దం చేస్తున్నాడు. అంత తేలిగ్గా ఉండదులే వైసీపీ ఓడిపోవడం అంటే. ఎవరెన్ని చెప్పినా వైసీపీ ఓడిపోవడం జరిగే పని కాదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నంతకాలం ఇదేం లేదు, వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. పనులు చేయకపోతే భయపడతారు, కానీ పనులు చేశాడు కాబట్టి గుండె ధైర్యంగా ఉన్నాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఒకటి ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ వరకు వేస్తేనే కాదు కదా, అందరూ ఆదరిస్తేనే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆదరిస్తారు, అందరికి పనులు జరిగినాయి కాబట్టి అందరూ ఆదరిస్తారు. ఆదరించకుండా ఉంటారు. ఎవరో పార్టీ పిచ్చోళ్ళు తప్పితే ఎవడు ఉండడా. ఆ పార్టీ పిచ్చోళ్ళు ఆ పార్టీ పిచ్చిగానే కనపడుతున్నారు. లేబర్ అంటే బయటకు వచ్చేదన్నా గొడవలు అవుతుంది అని చెప్పి మెలకుండా ఊరుకొని వాళ్ళు ఇళ్ళలో ఉంటున్నారు. అంతేగానే రేపు ఓటుతోటే సమాధానం చూపుతారు వాళ్ళకి. మరి టీడీపీ జనసేన అలయన్స్లో ఉంది. ఏపీలో త్వరలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వైఎస్ షర్మిల తీసుకోబోతుంది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ జనసేనతో కలిస్తే మరి ముగ్గురు కలిసినా జగన్ గెలుస్తాడంటావా? కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమి లేదు, అది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమి లేదు. జనసేన పార్టీ అంటే కాస్త కొద్దిగా ఆ చిన్నపీళ్ళలో కాస్త పొరుగు అనేది ఉంది. ఆ పొరుగు కూడా బాగొట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కలిశాడు. అది కూడా నాశనం అయిపోద్ది. కాస్త పొరుగు ఉంది, ఆ పొరుగు కూడా బాగొట్టుకోవడానికి కలిశాడు. మరి ఈసారి జగన్ ఓడించి తీరుతాను అంటున్నాడు. అవన్నీ జరిగే పనులు కాదు, మనకు తెలుసు కదా. ఆయన పనులు చేసింది ఎట్లా ఓడిపోతాడు? ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగింది, మేలు జరగని ఇల్లు లేదు. ప్రతి ఒక్కడికి మేలు జరిగింది. జరగకుండా ఉంటే ఓటు లేకుండా ఉంటారు. జరిగినప్పుడు ఓటు లేకుండా అంటుంటారు. ఏ చిన్న చిన్న మాటలు వస్తుంటే పోతుంటాయి అని ఈయన వదిలేడు. అది మరి నారా లోకేష్ కూడా మరి జగన్ అంటున్నాడు కదా, సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నాడు. సైకో పోవాలి సైకిల్ రావాలంటే వాళ్ళకి తెలియదు. అది సైకో అయింది సైకో కాదు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఏం చేసిందో తెలుసు, అందరికి జనానికి తెలుసు. వాళ్ళ నాన్న ఏం చేశాడో ఏమేం చేశాడో తెలుసు. బాగా కావాల్సినంత దొరికిందంతా తీసుకొని దాచిపెట్టుకుని పక్క దేశాల్లో దాచిపెట్టుకున్నాడు. తీసుకెళ్ళి ఇక్కడ మొత్తంలో జనం పేరు చెప్పి అంతా దోచుకొని తీసుకుపోయి దాచిపెట్టినాడు. జనానికి ఏం ఉపయోగపడాల. కమ్మగా రాజశేఖర రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కమ్మని పనులు చేస్తున్నాడు, ప్రతి ఒక్కడికి ఉపయోగపడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. జనానికి కావాల్సినంత ఇచ్చాడు. రోడ్లు వేయలేదన్నారు, రోడ్లు కూడా పక్క నుంచి చేసుకొస్తున్నారు. అన్నీ అయిపోతాయి, ఏం బాధలేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్ మళ్ళీ గెలుసు అయితే జగన్ గెలవకపోతే ఇంకేముందా స్వామి? జగన్ గెలవకపోతే చరిత్ర అయిపోయినట్టే. చరిత్ర లేదు జగన్ గెలవకపోతే. జగన్ గెలవకపోతే ఇంకేముందా? ఇన్ని పనులు చేసి జగన్ గెలవకపోతే ఇంకా చరిత్ర పోయినట్టే.